62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఈ మధ్య సెడెంటరీ లైఫ్ బాగా పెరిగిపోయింది. సో ఐటీ పీపుల్ కానీ మిగతా వాళ్ళు కూర్చుని చేసే జాబులు ఎక్కువైనాయి. సో వెన్నుముకకు సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి యాక్చువల్గా. సో చాలా మంది 30లో 40లో కూడా నాకు బ్యాక్ పెయిన్ ఉంది అనేది కామన్గా జరుగుతూ వస్తుంది. యాక్చువల్గా బ్యాక్ పెయిన్ ఈ మధ్య పెరగడం గల కారణాలు ఏంటని మీరు విశ్లేషించారు. సో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాన్ని మనం నివారించగలం? మీరు ఇప్పుడు 30 years 40 yearsలోనే బ్యాక్ పెయిన్ వస్తుంది అంటున్నారు కదా. ఈ షిఫ్ట్ అనేది నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికే చూస్తున్నాను నేను. సో ఇన్ దిస్ 15-16 years ఆఫ్ జర్నీ, సో ఏ టైప్ ఆఫ్ పేషెంట్ ప్రొఫైల్ అప్పుడు చూసేవాళ్ళము, ఇప్పుడు ఎవరిని చూస్తున్నామంటే ఐఎమ్ సీయింగ్ దట్ షిఫ్ట్. సో అవర్ జనరేషన్, సో మై జనరేషన్ ఈ సీయింగ్ దట్ షిఫ్ట్ బికాస్ ఆఫ్ చేంజ్డ్ లైఫ్ స్టైల్ కానివ్వండి, చేంజ్డ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్. సో మీరు చూసుకున్నట్లయితే వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ 40 yearsకో 50 yearsకో డిస్క్ వచ్చిందంటే అయ్యో చాలా ఎర్లీగా అయినా డిస్క్ వచ్చింది అనుకునే వాళ్ళం. బట్ యూ డోంట్ బి సర్ప్రైజ్ టు సీ, ఇప్పుడు నేను ఎర్లియస్ట్ ఏజ్ ఎంత అంటే 12 ఏళ్ల పిల్లవాడికి కూడా డిస్క్ సమస్య, నాట్ ద యాక్సిడెంట్, ఏదో ట్రామా అయింది, పడిపోయింది, దెబ్బతిని ఇట్లాంటివి కాదు, ఏదో సైకిల్ మించి పడ్డారు. మా చిన్నప్పుడు ఇంజరీస్, స్పైన్ ఇంజరీస్ ఎలా ఉండే అంటే కోతి కొమ్మొచ్చి ఇట్లాంటి ఆటలు ఆడేవాళ్ళు, చెట్లు కొమ్మల మించి పడో లేకపోతే ఇట్లా దెబ్బలు తగిలేదు తప్పితే. సో ఈ డిస్క్ ప్రొలాప్స్ అనే ప్రాబ్లము అన్హెర్డ్ ఆఫ్. ఇప్పుడు 12 years బాబు కూడా నా ప్రాక్టీస్లో నేను చూశాను అంటే ఇట్స్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ వాట్ ఐ వాజ్ సీయింగ్ సమ్ 15-16 years బిఫోర్. సో వాట్ ఆర్ ద రీజన్స్ అంటే వీ ఆల్ నో వాట్ హ్యాపెండ్. చిన్నప్పుడు మనం తినే అమ్మ చేసిన తిండి తినేవాళ్ళం. చిరు తిండి అనేది ఆల్మోస్ట్ నాన్ ఎగ్జిస్టెంట్. మ్యాక్సిమం అంటే ఏదో చిన్న దుకాణానికి వెళ్ళి పప్పర్మెంట్లో చాక్లెట్లు చిన్నవి తీసుకునే వాళ్ళని తప్పితే ఈ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ లేవు. సో నౌ దేర్ ఇస్ ఎ షిఫ్ట్. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే డైట్ హ్యాబిట్స్ హ్యావ్ చేంజ్డ్. వీఆర్ షిఫ్టింగ్ మోర్ టువర్డ్స్ ద వెస్టర్న్ డైట్. మన డైట్ని మనం ఏదైతే మంచి డైట్ తరతరాలుగా మనకి అమ్మ నాన్న పెట్టేవాళ్ళో, సో ఆ డైట్ని మానేసి వీ స్టార్టెడ్ హ్యావింగ్ వెస్టర్న్ డైట్ విచ్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. మనకైతే అసలు హార్మ్ఫుల్, మన బాడీ టైప్కి అయితే అసలు పనికిరాదు. దీనివల్ల ఏమవుతుందంటే ఇంక్రీజింగ్ ఒబేసిటీ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఏంటి, ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చెప్పి పెట్టే తిండి ఇష్టం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే అమ్మా నాన్నకి చేసే టైం ఉండదు. సో పిల్లలకే కార్డులు ఇచ్చేస్తారు, దే ఆర్డర్ జొమాటో అవి స్విగ్గీలను ఆర్డర్ చేసుకుంటారు. దే స్టార్ట్ ఈటింగ్ జంక్ ఫుడ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో దే స్టార్ట్ హ్యావింగ్ ఒబేసిటీ స్థూలకాయం అనేది చిన్నపిల్లలను మనకు స్టార్ట్ అవుతుంది. సో ఊబకాయంతో పాటు ఏంటంటే వీళ్ళు టీవీలు, వీడియో గేమ్స్ అండ్ మొబైల్లో ఉండిపోయి ఎక్సర్సైజ్ ఉండట్లా. సో మనకిప్పుడు ఏదైనా కూడా మన ఫ్యూచర్ ఫ్రేమ్వర్క్ అనేది, బాడీ ఫ్రేమ్వర్క్, ఇట్ స్టార్ట్స్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్. పుట్టినప్పటి నుంచి ఈ 20 ఏళ్ళు మన ఎదుగుదల ఆగిపోయే వరకు మన ఎముకలు కానీ మన కండరాలు కానీ హెల్త్ ఎలా ఉంటుందని దాన్ని బట్టి మన రెస్ట్ ఆఫ్ ది లైఫ్, మన 60 years బతుకుతామా 70 years బతుకుతామా అవన్నీ ఇంట్రెస్ట్ థింగ్స్. సో మన రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎన్ని సంవత్సరాలు బతికినా ఆ ఫ్రేమ్ వర్క్ అనేది ఆ టైం పీరియడ్లో ఏర్పడాలి. ద బెస్ట్ పీరియడ్ ఈజ్ అడాల్సెంట్ పీరియడ్. మేబీ 16-17 years ఏజ్లో మనకి మజిల్ గ్రోత్ అనేది, బోన్ గ్రోత్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అండ్ యువర్ బాడీ లర్న్స్ హౌ టు బేర్ యువర్ వెయిట్ అండ్ ఆల్. సో ఆ టైంలో మనకి ఈ అడ్డమైన తిండి అండ్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల మీకు బోన్ వీక్నెస్ కానివ్వండి, మజిల్ వీక్నెస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో మనం ఏదైతే బాగా పౌష్టికాహారం ఉండి అండ్ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ బాగుండి 20 years వరకు ఉండే వాళ్ళలో ఏదైతే ప్రాబ్లమ్స్ మనం 70లో 60లో చూసేవాళ్ళమో, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ మనం 40లో 30లో ఎందుకు చూస్తున్నామంటే ఈ హెల్త్ అనేది 20 years బాగలేదు. సో దట్స్ వై వీఆర్ సీయింగ్ దిస్ డిసీజెస్ ఎర్లీ. ఇంకోటి అట్లా కూర్చొని పని చేయడము, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ చైల్డ్హుడ్లోనే. సో ఈ ఒబేసిటీ ఉండడం, ఇవి ఇంకొంచెం ఏజ్కి వచ్చాక ఏమవుద్దంటే దిస్ ఒబేసిటీ కంటిన్యూస్. అండ్ ఇప్పుడు కొంతమంది బాగుండే వాళ్ళు కూడా ఏంటంటే చదువుకోవడం, ఎక్కువ కూర్చొని చదువుకోవడము, వాళ్ళకి యాక్టివిటీ లేకపోవడం, ఆఫీస్ మళ్ళీ జాబ్ వచ్చాక కూడా సిట్టింగ్ జాబు. సో ఈ సిట్టింగ్ జాబ్ రావడం. అండ్ మనం ఈ మధ్య చూసుకున్నట్లయితే ఇన్ యూత్ ఎస్పెషల్లీ దేర్ ఇస్ ఇంక్రీజ్ టెండెన్సీ టు స్మోకింగ్ అగైన్. స్మోకింగ్, వేపింగ్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ నాట్ గుడ్ హ్యాబిట్స్ ఫర్ హెల్త్. Lester, I'm not here to talk about cardiology health and all. Spine health కూడా ఇవన్నీ మంచిది కాదు, because the smoke and ingredients they get deposited in the bones and ఆ కాల్షియం డెఫిషియన్సీ, ఆ బోన్ హెల్త్ వీకనింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్ కానివ్వండి. సో మెయిన్ రీజన్స్ మనం తీసుకున్నట్లయితే చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, ఇన్ ద వర్కింగ్ ప్యాటర్న్ అండ్ డైటరీ హ్యాబిట్స్ ఆల్సో.
డైట్ హ్యాబిట్స్ అండ్ మోర్ ఒబెసిటీ అండ్ దెన్ మ్యాల్న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం. ఇంతకుముందు మేము చిన్నప్పుడు పోషకాహార లోపం అంటే ఎవరిని చూసేవాళ్ళము, ఎక్కడో మన ఇండియాలో కానీ ఎక్కడైనా ఈ క్షామం ఉండే ప్రాంతాల్లో బక్క చిక్కిపోయి ఎముకలు కనిపించి ఇట్లాంటి వాళ్ళు ఆహార లోపం చూపించారు, అయితే ఆఫ్రికా అనేది కంట్రీలో చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు పోషకాహార లోపం అనేది అట్లాంటి వాళ్ళు లేదు, స్థూలకాయం ఉండే వాళ్ళు ఉంది. ఎందుకు అంటే వాళ్ళు తినేది ఓన్లీ కార్బోహైడ్రేట్ విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు ద బాడీ. మన శరీరానికి దానివల్ల ఉపయోగమే లేదు. ఆ చెత్త అంతా పొట్టలాగా తయారయ్యి వీళ్ళకి పెరిగిపోతుంది, పొట్ట పెరగడము, ఊబకాయ రావడం జరుగుతుంది. అండ్ అవసరమైన ఏంటి, కాల్షియం, మెగ్నీషియం, ఇట్లా మినరల్స్, ఈ వేరియస్ మినరల్స్, స్మాల్ మినరల్స్ కానీ స్మాల్ మల్టీవిటమిన్స్ అండ్ ప్రోటీన్స్. సో లిటిల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, ఇది మన కన్సంప్షన్ ఆఫ్ ఫ్యాట్, నాట్ దిస్ డిపాజిటెడ్ ఫ్యాట్. దిస్ డిపాజిటెడ్ ఫ్యాట్ ఈస్ అ కార్బోహైడ్రేట్ కన్వర్టెడ్ ఇన్ టు ఫ్యాట్, దట్స్ డిఫరెంట్. సో ఇవన్నీ ఉండట్లేదు ఆహారంలో. సో ఇవన్నీ ఉండకపోవడం వల్ల ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉండి దుక్కలాగా కనిపించిన లోపలంతా పైన పటాలు లోన్ లటాలు అన్నట్టు, లోపల ఏం లేదు. సో ఈ టుడే మ్యాల్న్యూట్రిషన్ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో ఇవన్నీ మనకి ప్రిడామినెంట్ కాజెస్. ఇంకోటి ఏంటి అంటే అనదర్ కాజ్ ఇస్ స్పీడ్ జర్నీస్. ఇప్పుడు కార్లో కానివ్వండి, బైక్లో కానివ్వండి, సో ఎక్కువ జర్నీస్ చేయడము వితౌట్ ప్రాపర్ ప్రికాషన్స్, ప్రాపర్ పొజిషన్ లేకుండా, అండ్ స్పీడ్ ట్రావెల్ చేయడము, ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేయడము, సో ఇట్లాంటివన్నీ కూడా యాడ్ అవుతా ఉన్నాయన్నమాట. సో బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ వీఆర్ గెట్టింగ్ దీస్ ప్రాబ్లమ్స్ ఎర్లీ ఏజ్ గ్రూప్.